సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రతి మనిషి కష్టపడుతుంటాడు జీవితం సుఖంగా గడవాలని. కష్టపడ్డ వాళ్ళందరూ సుఖపడుతున్నారా? కొంతమంది వాస్తు మార్పులు చేసుకొని బాధల నుంచి బయటపడి సుఖపడుతున్నారు. సరే, వాస్తు దోషం ఉందని తెలుసు, కానీ సవరించుకోవాలని తెలుసు, కానీ సవరించుకునే స్తోమత లేదు, డబ్బు లేదు. డబ్బు వచ్చే వరకు కొంచెం తట్టుకునే శక్తి కూడా రావాలి కదా, కొంచెం మంచి జరగాలి, వాస్తు మార్పులు చేసుకునే స్తోమత రావాలి అంటే ఏం చేయాలి? ఇలా చాలామంది బాధపడుతున్నారు. వాస్తు మార్పులు చేసుకుందామని ఉంటుంది, కానీ చేసుకోలేరు. పరిస్థితి బాగుపడితే చేసుకుంటాం అని అనుకుంటూ ఉంటారు. పరిస్థితి బాగుపడాలి, దోషం ఉన్నా మన పరిస్థితి బాగుపడాలి అంటే ఏం చేయాలి? ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది చాలా సులువు, చాలా ఈజీ టిప్. ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, పరిస్థితి చక్కబడుతుంది. చాలా శక్తివంతమైన టిప్ ఇది. ఏం లేదు, ప్రొద్దున్న లేచి స్నానం చేశాక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పర్వాలేదు, దేవుడు దండం పెట్టుకొని ఒక చిన్న కాపర్ చెంబులో లేదా గ్లాసులో, స్థాళి అంటాం కదా దేవుడి దగ్గర ఉండేది, దాంట్లో వాటర్ తీసుకొని ఇంటి ప్రధాన గడప దగ్గరకు వచ్చి, లోపలే, బయటికి రాకూడదు, గడప లోపలే ఉండి రైట్ హ్యాండ్లో ఆ గ్లాస్ పట్టుకొని, స్థాళి పట్టుకొని వాటర్కి మన కష్టాలు, మన కోరికలన్నీ చెప్పుకొని వంగి గడప పైన ఇలా చేయబెట్టి లెఫ్ట్ సైడ్ కొన్ని నీళ్ళు, రైట్ సైడ్ కొన్ని నీళ్ళు గడప పైన పోయాలి. అంతే. రోజు చేయాలి, క్రమం తప్పకుండా. ఎన్ని రోజుల్లో అడగకూడదు, క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉండాలి. చిన్నగా మన కష్టాలన్నీ దూరం అవుతూ ఉంటాయి. మీకే చాలా మిరాకిల్గా కనిపిస్తుంది, అసలు నమ్మశక్యం కాదు. చిన్నగా మన కష్టాలన్నీ దూరం అవుతుంటాయి, మనకు కొంచెం శక్తి వస్తుంది, డబ్బులు వస్తాయి, పరిస్థితి చిన్నగా మారుతూ ఉంటుంది. సాయి రక్ష.